మారిపోయారు. ఎలా మారిపోయాను? ఊరిలా పొంగారు. పండుకి బొమ్మ అదిరింది స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మీరే ఏదైనా కొంచెం సహాయం చేసి వాడి లైఫ్. జోని బ్రోకర్ని కాదమ్మా సార్, నా కోసం మారాలి సార్. బ్రోకర్ గానా సమంత, కాజోల్, తమన్నా ముగ్గురు కలిపి ఒక అమ్మాయిలో ఉన్నారనుకోండి. నా గురించి ఎందుకులేండి, వదిలేండి. శ్రీముఖి సార్ వద్దు సార్, మీరేం అనొద్దు, మీ కాలు పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. పండు నిన్నే. ఓడి అమ్మా సమంత. పండు నీ ఎక్సైట్మెంట్ తర్వాత. ఓడి అమ్మా నువ్వు ఇలా చేస్తే నేను వినను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు వయసులో నాకంటే చాలా పెద్దవాడివి పండు. మావయ్య మధ్యలో మీరెందుకు వచ్చారు? ఈ రోజు ఎంత అందంగా ఉండవే నువ్వు. అవునా అండి? ఊరుకోండి. మంజు ఏంటి? ఒకసారి నీ చెయ్యి. బర్రే దూడలు నాకినట్టు నా చేతిని నాకుతున్నావేంటి నువ్వు? గోపాలం గారు వాళ్ళ బావిడికి చేయి పట్టుకొని 2 ముద్దులు పెట్టారు. అంతకు మించి ఉండాలి 4 పెట్టాను. ఏం పెద్ద కృష్ణ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. నువ్వేంటి ఇంత ఎండలో ఎక్కడ వెళ్ళేస్తున్నట్టున్నావు? నాగబాబు గారు అబ్బాయి వరుణ్ బాబుది షూటింగ్ నడిస్తే చూసేసి వస్తున్నా. వరుణ్ బాబు ఎంత అందంగా ఉన్నాడో. ఏమే మంజు, ఏంటి? నాగబాబు గారి అబ్బాయి వరుణ్ బాబు చాలా అందంగా ఉన్నాడంట. మనకు పుట్టబోయే బుడ్డ అంతకు మించి అందంగా ఉండాలి. నా పేరు శోభన్ బాబు, కానీ ఈ ఫేస్ కి ఆ పేరు సెట్ అవ్వదని నా ఫ్రెండ్ జాదూరావు నాకు వెంగళప్ప అని పెట్టాడు. వెంగళప్ప అనగానే బావురుగప్ప అని ఓటు తెచ్చుకున్నావు. బానే ఉందిగా. బాంద్రా ఎరిపప్ప. ఆ కవలు 2 వాళ్ళిద్దరికి ఎందుకురా ఇవి జాదూరావు? మీ ఇద్దరికి నేను బట్టలు తీసుకుని వచ్చాను. చూసావా, ఇంత మంచి ఫ్రెండ్ అన్ని మాట్లాంటావా? ఆ బట్టలు డబ్బులు ఇస్తే ఇడు వెళ్ళిపోతాడు. బట్టలు ఎలా ఉన్నాయో చూడండి. ఇద్దరికి ఒకటే కలర్ తెచ్చా. ఇది బట్ట అన్నారం బస్తా. మన మీ ఫ్రెండ్ ను పోలీసులు పట్టుకెళ్తుంటుంటే టీవీలో చూపించారు. నిన్ను పోలీసులు పట్టుకెళ్లారా? ఆరోగ్యానికి మంచిదని డాక్టరు ఆటలాడమన్నాడు. ఏ ఆటలో చెప్పలేదని పేకాటాడా. నిజాయితీకి ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. నాకేమో మిమ్మల్ని బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నుంచే పెడతాడేమో అనిపిస్తుంది. వేణు ధనరాజ్ గారు, ఈ స్క్రిప్ట్ నాకు ఇస్తే నా సినిమాలో పెట్టుకుంటా. అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు హల్చల్ కిందులు. ఆలో ఆ పాప ఎక్కువైంది. మన జడ్జి ఎవరో తెలుసా? తెలీదన్నయ్య. చెప్తా ఆగో. లెట్స్ వెల్కమ్ పోసాని గారు. పోసాని గారు, మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా. ఆగండి, రోలింగ్ అవుతుంది అక్కడ. తిరగండి. ఈ వయసులో ధీర శూర అవసరమా రాజా? శంకర్ అలా రాకూడదు. అప్పుడే అడుగుతాను, అప్పుడు రండి. సుందర
ఇది టాలెంటా సార్? టాలెంట్ ఒరిజినల్ టాలెంట్ నన్ను చూపించమంటారా? చూపించండి సార్. ఈడెవడో ఎవరు నాయన వాడు? మా టేబుల్ కింద ఏం చేసిండు ఆయన అప్పటి నుంచి? ఏవో మీకే తెలియాలి అక్కడ.